రెడ్డి గారి నాయకత్వంలో వ్యవసాయం ఒక పండగలుగా గ్రామాల్లో ఉంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయటం, ధాన్యం మద్దతు ధర ఇప్పించటం, డైరెక్ట్ గా దళారీ వ్యవస్థ లేకుండా రైతులకే పూర్తిగా ధాన్యాన్ని అమ్ముకునే అవకాశం కల్పించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మొక్కజొన్న విషయానికి వస్తే ఉదాహరణ తీసుకుంటే మార్క్ఫెడ్ ద్వారా 2019-20 సంవత్సరంలో 4,17,268 టన్నులు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి మద్దతు ధర ఇప్పించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా 2021లో 3,06,713 టన్నులు, అదేవిధంగా 22-23లో 73,302 టన్నులు మొక్కజొన్న మార్కెట్ ద్వారా అది కూడా మద్దతు ధర ఇప్పించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా రబీలో పక్క రాష్ట్రాల్లో కూడా తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, ఉత్తరప్రదేశ్ కానీ అన్ని చోట్ల కూడా మద్దతు ధరకి ఈరోజు కొంటా ఉన్నారు.